జన్మతో వచ్చాడయ్యా, రూపురేఖలు కోల్పోయాడు, రూపురేఖలు కోల్పోయాడు. నేనా పాప విమోచనకై, నేనా పాప విమోచనకై ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై, పాపుల రక్షకుడేసయ్యా, కార్చెను రక్తము పాపులకై. తన దారి చేరిన పాపుల నెల్ల, తన దారి చేరిన పాపుల నెల్ల కడుగును తన రక్తముతో, కడుగును తన రక్తముతో. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. యేసే దేవుడు ఎరుగవయ్యా, రాజుల రాజుగా వస్తాడయ్యా. నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మిన వారిని చేర్చును పరమున, నమ్మని వారికి నరకమేగా. చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రియమైన ప్రియమైన వార్లారా, ఇంతవరకు ఒక మంచి పాటను విన్నాం. ఎవరో తెలుసా యేసయ్యా. ఈరోజు ఈ ప్రశ్న మనందరి ఎదురుగా ఉంది. సహజంగా మనుషులు అనుకుంటారు యేసయ్య ఒక కులాన్ని, ఒక మతాన్ని స్థాపించిన ఒక మత నాయకుడు అనుకుంటారు. కానీ యేసు ప్రభు మత నాయకుడు కాదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు, అనగా అందరినీ సృజించినవాడు, సమస్త మానవులను వారికి ఆహారం ఇచ్చి పోషించేవాడు, వారిని పరిపాలించేవాడు అని అర్థము ప్రభు అంటే. కాబట్టి యేసు ప్రభు అంటే మరి ఇది అర్థం. కనుక దీని అర్థం ఏంటంటే యేసు ప్రభు మనల్ని సృష్టించిన వాడు, మన రక్షకుడు, మన దేవుడు. ఆయన భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మానవులు జన్మతో పాపాత్ములైపోయినారు. మొదటి మానవుని ద్వారా మానవులకు పాపము సంక్రమించింది. సంక్రమించిన పాపము అది తీసివేసుకోవటానికి మానవులు అనేక రకాలుగా దైవ చింతనను ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే మానవుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా మరి అవి పనికిరానివని దేవుడే ఒక పాపములు పోయే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ
మార్గమే యేసు ప్రభు. ఆయన పరలోకము నుంచి దిగి వచ్చి మన పాపములను క్షమించుట కొరకు, లేదా మన పాపములకు శిక్షగా కల్వరి శిలువలో బలి అయి మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులైన వారు మాత్రమే పరలోకములో ఉంటారు. పాపములో ఉండి పాపములో చనిపోయిన వారు నరకానికి వెళ్తారు. పాపం అంటే వ్యభిచారము, దొంగతనము, మోసము ఇలాంటివి మాత్రమే కాదు. మోహము, అసూయ, ద్వేషము, మత్సరము, చివరికి యేసు ప్రభువు నమ్మకపోవటం కూడా అన్నిటికంటే గొప్ప పాపం. కాబట్టి ఈ భూలోకములో మానవుడు 78 సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడు. అయితే మానవుడి యొక్క జీవిత కాలం ఇది కాదు. మానవుడు శాశ్వత కాలము దేవుని ఎదుట జీవించాలనేది దేవుని యొక్క సంకల్పము. కనుక మనం నిరంతరము జీవించాలి అంటే, ఈ లోకము తర్వాత కూడా మనం బ్రతికి ఉండాలి అంటే యేసు ప్రభువు నమ్మాలి. యేసు ప్రభువు నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే యేసు ప్రభువు ద్వారా విశ్వాసం ఉంచడం ద్వారా మనుషులు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కాబట్టి పరలోకము నీతిమంతులది. కాబట్టి యేసు ప్రభు నమ్మండి, పాప క్షమాపణ పొందండి, ఆత్మరక్షణ పొంది నిత్య జీవాన్ని పొందాలని, యేసు ప్రభు ద్వారా ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా మనవి చేసుకుంటూ ఉన్నాం.